డోర్‌వేకి స్వాగతం. ఎ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ సంవత్సరం సాధనం. ఇప్పుడు బర్త్ ప్రాసెస్‌ని బయోలాజికల్ యాస్ వెల్ యాస్ స్పిరిచ్యువల్ డైమెన్షన్‌లో చూద్దాం. బయోలాజికల్ ప్రాసెస్. The manifestation of the objective form is due to the one-pointedness of the effect producing cause, the సంస్కారం. సో, ఈ లక్ష్య రూపం ఏదైతే ఉందో మేనిఫెస్ట్ అయ్యేది దాని యొక్క అభివ్యక్త ప్రభావాన్ని ఉత్పత్తి చేసే కారణం సంస్కారాలు. ఈ సంస్కారాల యొక్క ఏకకోణంగా ఉంటాయి. ఏమిటో ఇంగ్లీష్‌లో చెప్తేనే స్పష్టంగా అర్థమైనట్టు ఫీలింగ్ ఉంది గదా! సరే అయితే. సో, ఈ ప్రతి దానికి ఒక పాయింటెడ్ కాజ్ ఉంటుంది అంటాడు. వర్క్ జరగటానికి ఒక పాయింటెడ్ కాజ్. ఆ పాయింటెడ్ కాజ్ ఏమిటయ్యా అంటే సంస్కార. యాక్చువల్‌గా డివైన్ ఫ్రాగ్మెంటు ఇది నీ డివైన్ ఫ్రాగ్మెంటు, అది నా డివైన్ ఫ్రాగ్మెంటు, ఇది ఈ మనిషి డివైన్ ఫ్రాగ్మెంటు అని లేబుల్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే డివైన్ ఫ్రాగ్మెంట్‌కి పేరు ప్రదానం చేయబడల. ఎన్ని కోటానుకోట్ల డివైన్ ఫ్రాగ్మెంట్సు జనహ క్రియేషన్‌లోని జనహ ప్లేన్ నుండి మహా రీజియన్‌లోకొచ్చి ఎగ్జిస్టెన్స్‌లోకి ప్రవేశించాయో అవన్నీ ఇంచుమించు సేమ్. ఒకదానితోటి సేమ్. ఏ విధంగా డిఫరెన్షియేట్ చేయలేం. వాటికేమి 1, 2, 3, 4 అని ఇండెక్సింగ్ లేబులింగ్ లేదు. వాటికి పేరు లేదు. సపోజ్ డివైన్ ఫ్రాగ్మెంట్‌కే ఫలానా అని పేరున్నట్టయితే ఇంకా ఆ పేరు చాలా ఈజీగా ఉండేది అర్థం చేసుకోవడానికి. వీడు మళ్ళీ పుట్టాడు, వీడు మళ్ళీ పుట్టాడనేది. సో, మనకి పిక్చర్స్‌లోను, స్టోరీల్లోను అలా కనబడుతూ ఉంటుంది. బట్ కానీ డివైన్ ఫ్రాగ్మెంట్ మన ఎలా మళ్ళా అండర్‌స్టాండ్ చేసుకుంటూ ఉండాలంటే, సముద్రంలోంచి ఓ చెంచాడు వాటర్ తీసుకొచ్చా. ఆ చెంచాడు వాటర్‌ని మళ్ళా సముద్రంలో కలిపేసా. మళ్ళా చెంచాడు వాటర్ తీసుకొచ్చా. రెండోసారి తీసుకొచ్చిన చెంచా వాటర్ మొదటిసారి తీసుకొచ్చిన వాటరేనా? సో, ఇంచుమించు అలాంటి సిట్యుయేషన్ అన్నమాట ఇది. సో, దేర్‌ఫోర్ మని ఈ ఈ ఇక్కడ పునర్జన్మ చెందుతుంది ఎవరు? సూక్ష్మ శరీరమా? అంటే సూక్ష్మ శరీరం కూడా సర్టెన్ లైఫ్ ఉంటుంది. ఫిజికల్ శరీరం లాగానే భూమిలో ఫిజికల్ శరీరంలాగా భువః రీజియన్ ప్లేన్‌లో సూక్ష్మ శరీరం. అయితే దీని యొక్క లైఫ్ కంటే దాని లైఫ్ నాలుగింతలు ఎక్కువుంటుంది అంతే. అది కూడా డిసింటిగ్రేట్ అయిపోయేదే. సో, మని జన్మ పొందుతుంది ఎవరు అంటే అక్కడ థాట్ ప్యాటర్న్స్, వాసనాస్ అని చెప్పాలి. థాట్ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో వాసనాసు, ఏవైతే కొత్త వాసనలు క్రియేట్ చేసుకున్నామో లేదా ఏ వాసనాస్ అయితే అంతకు జన్మలో వచ్చినవి మళ్ళా పరిపుష్టి చేసుకున్నామో, స్ట్రెంథెన్ చేసుకున్నామో, బలం చేసుకున్నామో, ఈ పోయిన తర్వాత ఈ థాట్ ప్యాటర్న్స్ అన్నీ కలిపి రిజల్టెంట్ ఇంటెన్సిటీని అనుసరించి, ఈ ఎసెన్స్ ఆఫ్ కాన్షియస్‌నెస్‌ని అనుసరించి ఒక రూపం కింద మేనిఫెస్ట్ అవుతుంది. ఆ మేనిఫెస్ట్ అయింది పునర్జన్మ పొందినట్టు లెక్క. అంటే సింపుల్‌గా సంస్కార అనేది ఎఫెక్ట్ ప్రొడ్యూసింగ్ కాజ్ అన్నమాట. వన్ పాయింటెడ్ ఎఫెక్ట్ ప్రొడ్యూసింగ్ కాజ్ ఆఫ్ పునర్జన్మ ఏమిటాయంటే సంస్కార. సో, థాట్ ప్యాటర్న్స్ ఏవున్నాయో అవి రిపీట్ అవుతుంటాయి. సో, అంతకుముందు జన్మలో ఏ డివైన్ ఫ్రాగ్మెంట్ చేరిందో ఈసారి కూడా అదే డివైన్ ఫ్రాగ్మెంట్ వచ్చింది అనే దగ్గర డిబేట్. ఓ రకంగా చెప్పాలంటే. ఓ రకంగా ఈ ఈ ఈ క్లారిటీ ఇంతవరకు నాకైతే ఎక్కడ కనబడలేదు. మరి ఉండొచ్చేమో వేదాల్లో. వేదాలు క్షుణ్ణంగా చదువుకున్న వాళ్ళకి ఐడియా ఉండొచ్చేమో. కానీ ఇది మటుకు డౌట్ కింద అలా ఉండిపోయింది. సరే లెట్ అస్ టేక్ ఎప్పటికప్పటికి సాల్వ్ అవుతుందనుకుందాం. సో, ఈ యొక్క ఆహ్, బర్త్ ప్రాసెస్ తీసుకుంటే అందరికి వెల్ నోను. మేల్ నుండి స్పెర్మ్, ఫిమేల్ నుండి ఎగ్ 2 కలిసి జైగోట్ అనేది ఏర్పడతాయి. జైగోట్. ఇక్కడ జైగోట్ ఏమిటయ్యా అంటే ఇది జైగోట్. ఇది జైగోట్. హ్మ్. సో, జైగోటు ఈ ఈ జైగోట్ నుండి ఫీటస్ డెవలప్ అవ్వడాన్ని ఏమంటారంటే ఎంబ్రియోనిక్ పీరియడ్ అంటారు. ఎంబ్రియోనిక్ పీరియడ్‌లో ఇక్కడ
కణ విభజన జరుగుతుంది. 2 సెల్స్ అవుతాయి. 2 4 అవుతాయి. 4 8 అయితాయి. 8 16 అవుతాయి. 16 32 అవుతాయి. 32 64 అవుతాయి. ఇలాగా ప్రోగ్రెసివ్‌గా డివిజన్ అవుతూ వెళ్తాయి. ఒక మాస్ ఆఫ్ సెల్స్ ఫార్మ్ అవుతాయే దాన్ని బ్లాస్టోసైట్ అంటూ ఉంటారు దీన్ని. ఫీటస్, బ్లాటోసైట్. ఈ 3 వీక్ దాకా ఒక నిర్దిష్టమైన షేప్ ఉన్నట్టుగా ఉండదు. ఒక మాస్ ఆఫ్ సో మెనీ సెల్స్ టుగెదర్‌లా ఉంటుంది. బట్ ఈ స్టేజ్‌లోనే డిఫరెన్షియేషన్ అవుతుంది. అయ్యి డిఫరెంట్ శరీర భాగాలు, అవయవాలు ఏర్పడటానికి వ్యవస్థలు ఏర్పడటానికి కావాల్సిన ప్రోటోటైప్ టిష్యూస్ కింద డెవలప్ అవుతాయి. థర్డ్ వీక్ ఆఫ్ స్టేజ్‌లో ఇలా ఉంటుంది. ఫోర్త్ వీక్ స్టేజి, థర్డ్ వీక్ స్టేజ్ ఇది. ఫోర్త్ వీక్ స్టేజ్ ఇది. సో, ఎయిత్ వీక్ స్టేజ్ ఇది. 12థ్ వీక్ స్టేజ్ ఇది. సో, ఒక రకంగా 12థ్ వీక్ దాకా అనేది ఒక ఫేజ్ ఆఫ్ సైకిల్ అని చెప్పొచ్చు. ఇలాగే నేచురల్ అబార్షన్ అనేది ఈ లోపల అయితేనే చేస్తూ ఉంటారు. వాళ్ళు మెడికల్‌గా అబార్షన్ చేయడం ఈ లోపలే చేస్తుంటారు. ఆ తర్వాత చేస్తే కొంచెం ప్రమాదం అవుద్ది అంటుంటారు. 16 వీక్స్ అప్పుడు ఆల్‌మోస్ట్ అక్కడ కొంచెం షేప్ వచ్చేసింది. 20 వీక్స్ అప్పుడు అన్ని లోపల వ్యవస్థలన్నీ ఆల్‌మోస్ట్ ఆల్ డెవలప్ అవుతున్నాయి. 24 వీక్ వచ్చేటికి ఆల్‌మోస్ట్ ఆల్ శరీర భాగాలు డెవలప్ అవుతాయి. నెక్స్ట్ ఈ ఈ మూడిటిది ఒక ఫేజ్ ఆఫ్ స్టేజ్ అని చెప్పుకోవచ్చు. తర్వాత 28 వీక్స్, 34 వీక్స్, 40 వీక్స్. సో, ఈ డ్యూ డేట్ చిన్నగా 40 వీక్స్ ఫుల్ అయితే డ్యూ డేట్ ఇస్తుంటారు. ఫుల్ ఫార్మ్ అయిపోయింది కాబట్టి. సో, ఇది టోటలు బయోలాజికల్ ప్రాసెస్. బయోలాజికల్ ప్రాసెస్. Somewhere in another world, the fundamental chord of human life has sounded. And here in this world, the physical constituents of his organism have assumed the responding pattern and become tangible to us. సో, ఇక్కడ ఎఫెక్ట్ ప్రొడ్యూసింగ్ కాజ్ అని చెప్తున్నాడు కదా! ఎక్కడో ఇంకో ప్రపంచంలో, వేరొక ప్రపంచంలో మానవ జీవితపు ప్రాథమిక స్వరం వినిపించింది. సో, ఎక్కడో టంగ్ అని ఒక కార్డ్ మోగిందనమాట. ఇక్కడ ఫిజికల్‌గా ప్రాసెస్, టాంజిబుల్ ప్రాసెస్ అంటే మనం ఫిజికల్‌గా ఎక్స్‌ప్రెస్ కాగలిగేది. అది స్టార్ట్ అయిందనమాట. మరియు ఇక్కడ ఈ ప్రపంచంలో అతని శరీరం, భౌతిక భాగాలు స్పందించే నమూనాలు స్వీకరించాయన్నమాట. సో, మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే ఈ టాంజిబుల్ అంటే స్పష్టంగా కనిపించేవి. ఆ నమూనా మనకు కనబడుతుంటుంది. ఈ నమూనా స్వీకరించిన భాగాలే మనం ఏమంటామంటే అండము. జైగోట్ ఏర్పడింది అంటామే అదనమాట. బట్ కానీ ఈ జైగోట్ ఏర్పడాలి అంటే కూడా ఒక పాయింట్ ఎఫెక్ట్ ప్రొడ్యూసింగ్ పాయింటెడ్ కాజ్ ఉంటుంది. అదే మాట. ఎక్కడో ఇంకొక ప్రపంచంలో ఒక మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్ టింగ్ అని మోగింది. ఇక్కడ హ్యూమన్ లైఫు స్టార్ట్ అయింది. ఈ ఫిజికల్ కాన్స్టిట్యూయెంట్స్ అనేవో అసెంబుల్ అవ్వటం మొదలయ్యాయి. అలా స్టార్ట్ అవుతుందనమాట. ఎఫెక్ట్ ప్రొడ్యూసింగ్ కాజ్. ఇన్ ద సేమ్ వే ద డిసింటిగ్రేషన్ ఆఫ్ ఎర్త్‌లీ ఎలిమెంట్స్ ఇంటూ ద ఓల్డ్ బాడీ అపియర్స్ టు సెట్ అప్ ఎ వైబ్రేషన్. ఏ విధంగా మనిషి పోయిన తర్వాత కూడా ఈ ఎర్త్‌లీ ఎలిమెంట్స్ కింద డిసింటిగ్రేట్ అయిపోతాయి గదా! అంటే పంచభూతాల ద్వారా దేని ద్వారా శరీరం ఏర్పడిందో దాంట్లోకి డిసింటిగ్రేట్ అయిపోవటం కదే! అది కూడా ఒక వైబ్రేషన్ సెటప్ చేస్తుంది. ఎలాగైతే ఒక ప్రపంచంలో టింగ్ అని సౌండ్ అయితే ఒక ఎఫెక్ట్ ప్రొడ్యూసింగ్ కాజ్ అయితే ఇక్కడ ఫిజికల్ ఎర్త్ ఎలిమెంట్స్ గ్యాదరింగ్ అయ్యాయో ఒక జీవి ఏర్పడటానికి, అలాగే ఒక జీవి పోయిన తర్వాత కూడా డిసింటిగ్రేషన్ ప్రాసెస్‌లో అలాగే జరుగుతుంది. ఈ కంపనాన్ని మరణిస్తున్న మానవుని తుది మానసిక నమూనా కలిగి ఉన్నట్టు మనకనిపిస్తుంది. ఏదైతే ఈ ఫైనల్ వైబ్రేషన్ సెటప్ అయ్యింది చూసారా? ఇది ఈ ఈ మానవుడి యొక్క మానసిక నమూనా ఉంటుంది దీంట్లో. అంటే థాట్ ప్యాటర్న్స్ ఒక నమూనా ఉంటుంది. సో, ఇది ఎఫెక్ట్ ప్రొడ్యూసింగ్ కాజ్ అన్నమాట. మళ్ళా లైఫ్ రావటానికి. అంటే కొంచెం బియాండ్ స్కోప్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ అనిపిస్తూ ఉంటుంది. పదాలు చెప్పడానికి పదాలుండవు. కానీ చెప్పడానికి ప్రయత్నం అన్నమాట. సో, మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. రేపు మళ్ళా కంటిన్యూ చేద్దాం.